హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. టైం అయితే 6:40 అవుతుంది. వర్షం అయితే పడుతూనే ఉంది, పొద్దున్న నుంచి పడుతూనే ఉంది చినుకులుగా. ఇంకా ఇప్పుడైతే లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అత్తమ్మని అడిగి లంచ్ బాక్స్ ఏం చేస్తారో అయితే వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ అత్తమ్మ అయితే కర్రీ కోసం ప్రిపేర్ చేసి పెట్టిండ్రు. ఏం కర్రీ ఎట్లా చేస్తారు ఏంటి అనేది అయితే అడిగి తెలుసుకుందాము. ఇది ఎర్రపప్పు అంటారు, ఎర్రపప్పు అని ఇక్కడ అంటారు. మేమైతే అప్పుడు మైసూర్ పప్పు అనేది ఇది. అయితే దీనికి కావాల్సిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డలు. ఇప్పుడైతే నూనె పోసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇలా టమాటా వేద్దామ్మా. టమాటా వేస్తే మంచిగా ఉండదు పప్పు. ఎర్రపప్పుకి టమాటా ఇట్లా వండితే వేయొద్దు, ఆలుగడ్డ వేస్తే వండితే వేయొద్దు. మామూలుగా ఎర్రపప్పు టమాటా అని వండుతారు కదా, అట్లా వేసుకోవచ్చు కానీ ఇట్లా వేయొద్దు. దీని టేస్ట్ బాగుంటుంది, మసాలా కూరలాగా ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం. దీంట్లోనే వేసుకుంటే మంచిగా దాని వాసన అంతా పోతుంది, పచ్చి వాసన. పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఇట్లా అయినాక ఈ పప్పు వేసుకోవాలి. ఇది కూడా నూనెలో కలుపుకుంటాం. తర్వాత ఇప్పుడు వేసుకున్నాం. ఎంతసేపు నానబెట్టాలా డైరెక్ట్ కూడా? 10 నిమిషాలు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, అంటే ఇంకా మంచిగా ఉంటుంది. తొందరగా అవుతుంది. వేసుకుంటే తొందరనే ఉడుకుతుంది. కొంచెం నూనెలో కూడా మంచిగా ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడే నీళ్ళు పోసుకొని అంటే కొంచెం నూనెలా అన్నిటితో పాటు నీళ్ళు కూడా అయినాక చాలా బాగుంటుంది. పచ్చిగా పప్పు లేకుండా ఇంకా బాగుంటుంది. ఇట్లా ఒకసారి చేసుకొని చూడండి ఎట్లుంటుంది. ఇంకా రాత్రి నానబెట్టుకొని ఇప్పుడు వేసుకుంటే అసలు ఇంకా నీళ్ళు పోయి అక్కర్లేదు. ఇట్లా వేసుకుంటే కూడా తొందరగా ఉడికిపోతుంది మూత పెడితే. ఇట్లా కావాలనుకుంటారు, ఎక్కడ ఉండాలి. అయితే నైట్ నానబెట్టి మంచిగా ఇంకా దగ్గరికి ఫ్రై లాగా చేసుకోవచ్చు, గ్రేవీ లేకుండా. ఇట్లా పొడి పొడిగా చపాతీలలో కానీ జొన్న రొట్టెలలో కానీ
సాంబార్ అదే సాంబార్ చేసుకుంటారు, టమాటా రసము, సాంబార్ మళ్ళా ఇది పచ్చిపులుసు అంటాం మన తెలంగాణలో, అట్లా కూడా బాగుంటుంది. ఇట్లా గట్టి పప్పులాగా మంచిగా వస్తుంది. మంచిగా వస్తుంది, తొందరగా ఉడికిపోతుంది నానబెట్టి. కారం సరిపోకపోతే ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు. అనుకుంటున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం. 10 నిమిషాలు నానబెట్టుకుంటేనే ఇట్లా పువ్వులాగా అయిపోయింది పప్పు. అయితే రాత్రి నానబెట్టుకుని ఇట్లా వేపుకుంటాం అనుకో, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుందాం. కడిగినది పచ్చిదే వేసుకోవాలి స్మెల్ కోసం. అందులో వేస్తే మాడిపోయినట్టు స్మెల్ రాదన్నట్టు. ఇట్లా పేపర్ ఇది పప్పు నానబెట్టి మునక్కాయలు ఉంటాయి కదా, అట్లా కూడా ఒక రోజు వేసి చూపిద్దాం. మునక్కాయ పప్పు అంటే పొడి పప్పు అన్నట్టు. అది ఇది పప్పు ఇంకా ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. ఒక రోజు ఏం లేదు, రాత్రి నానబెట్టుకుంటే చాలు, బాగుంటుంది. అట్లా కూడా చూపిద్దాం. కొత్తిమీర కూడా వేసుకున్నాం. పప్పు కూడా ఉడికిపోయింది మ్యాక్సిమం. కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. రసం కోసం ఏం చేస్తాం కదా, దీంట్లోనే గ్రేవీ లాగా చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చేస్తుంది. కొంచెం వాటర్ వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. సగం ఉడికిపోయినట్టు ఇంకొక నిమిషం ఉడికితే ఇంకా చాలు. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇంత పడుతుంది, ఎసరు వేసుకున్నాం కాబట్టి ఉప్పు అయితే పడుతుంది. ఇంకొంచెం వేసుకుందాం. తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే తర్వాత చూసుకోవచ్చు ఉప్పు. కారం సరిపోలేదు అనుకుంటే కూడా కారం పొడి వేసుకోవచ్చు, కానీ మనం వేస్తలేము. ఎట్లా ఉంటుంది పప్పు ఉడికితే ఇంకా మంచిగా ఉంటుంది. మూత పెట్టుకుందాం మనం. ఇట్లా అవుతుంది. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. మంచిగా ఉంటుంది ఇట్లా మసాలా పప్పులాగా. చపాతీలకు కానీ పూరీలకు కానీ అన్నంలకు కానీ ఇంట్లోనైనా తినచ్చు. ఇది అయినట్టమ్మా. ఓకే, బంద్ చేసుకున్నాను.